500 ఎపిసోడ్ సందర్భంగా మన జబర్దస్త్ జడ్జెస్ ముందు చేయాల్సిన స్కిట్ ని యమలోకంలో యమధర్మరాజు దగ్గర చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యమధర్మరాజు టీ. అరే భాస్కర్ మన జడ్జెస్ ని హాట్స్పాట్ ఆన్ చేయమనరా. దేనికిరా? డైరెక్టర్ ఏం చెప్పిండు, జడ్జెస్ ని కనెక్ట్ చేసుకోమన్నాడు, అందుకే హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పినా. ఏయ్ 500 ఉన్నాయిరా, 1000 లేవు. దేనికే ఇది 1000 అన్నావు కదరా, 500. వెయ్యి అన్నారు కదా, బాగానే వేసారా. పోలీసులు ఎందుకు కొట్టిర్రా? అరే నిన్న కంప్లైంట్ ఇచ్చినారా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి? ఏం కంప్లైంట్? మా నాయనమ్మ మా తాత కనబడతలని ఇచ్చినారా. ఎప్పటి నుంచి? 4 సంవత్సరాల కింద చచ్చిపోయారా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కనబడలే. అదెందుకు పెట్టుకొని తిరుగుతున్నారా? నేను డౌన్ టు ఎర్త్ అని అందరికి తెలవద్దా, అందుకే పెట్టుకొని తిరుగుతున్నా. వీళ్ళిద్దరికిద్దరు వేసుకుంటే నేను ఇట్లా ఒకటి వేయాలి. అరే యాదమరాజు, అరే ఆ పేరు పెట్టి విలువ ఇంకోసారి. దేనికిరా? అరే మొన్న యాదమరాజు విలువ అంటే యదవరాజు అని పిలిచినామే, అందుకని పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఏం పేరు? శ్యామ్ సింగ్. మరి రాయేది? ఏం రా గొడుగు పట్టుకుని ఎడిపోతున్నావు? భోజనాలు పెడుతున్నారు, అందుకే పోతున్నా. భోజనాలకి గొడుగు ఎందుకు? ఆడ పెట్టేది వన భోజనాలు, తిన్నప్పుడు వాన పడుతుంది కదా, అందుకే తీసుకోబోతున్నా. 500 ఎపిసోడ్ షూటింగ్ ఉన్నది ఈ రోజు. అవురా మర్చిపోయినా, స్కిట్ రాసుకోవాలి. కూర్చోరా. అరే హైలైట్ పంచు గుర్తుకొచ్చిందిరా. అమ్మతాడు ప్రామిస్. ఎవర్రైనా? లాయర్ ఎందుకు తెచ్చినవరా? అరే అక్కడ 3 జడ్జిలు ఉన్నారు, లాయర్ ఉండద్దారా? అరే ఒక్క నిమిషం రా. అరే మల్లేష్, నేను బతికినా. సురేష్, రమణ, నేను బతికే ఉన్నా. అరే ఎవరికి చెప్తున్నారా? అరే గద్దలకొండ గణేష్ సినిమాలో హీరో అయ్యి ఏం చెప్పిండ్రా? ఏం చెప్పిండు? మనం బతుకుతున్నామని 10 మందికి తెలియకపోతే బతుకుడు ఎందుకు రాన్నాడు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నా. అరే నేను ఒక కార్ చూసినా తెలుసా? ఏం కార్? ఓంకార్. ఏం కార్ చెప్పడానికి? ఓంకార్. నేను ఇట్లా ఒక కార్ చూసిన. ఏం కార్ రా? నమస్కార్. ఆకలితంది, బిర్యానీ ఆర్డర్ పెట్టు. సరేరా, ఇగో నేను 200 ఇస్తున్నా, ఇంకో 200 400 అయింది, ఇంకో 200 మీరు ఇర్రి పడుకో. ఇదిగో ఎంబ్రా 100 రూపాయలు ఇస్తున్నావు. ఇదెంత? 100. ఇదెంత? మొత్తం ఎంత? 400. నువ్వే నాకు 200 ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్, మీ బిర్యానీ సార్. థ్యాంక్ యూ. 400 సార్. ఇగో తీసుకో. ఏమ్రా 400 అయితే 100 ఇస్తున్నావు? అరే ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం కలిపితే ఎంత? 100. 100 ఎట్లా? 400. 100 ఇచ్చి 400 అంటావు. 400 బిర్యానీకి ఓకే, మరి టిప్పి? ఏం చేసావురా? తిప్పిమన్నావా? నీ అవునా? అరే రండ్రా, కొట్టుడు అంటే నన్ను కూడా కొట్టిండ్రాడు. నువ్వెందుకు కొట్టినవరా నన్ను? కొట్టిండ్రా. అరే నువ్వు కొట్టవారా? నేను స్కిట్ కొడతా. అరే రాదు, కాలు వచ్చిందిరా. అరే ఎన్నిసార్లు వస్తారు ఈ కాలు? ఏదిరా? చికెన్ ముక్కలో కాలు వచ్చిందండి. చికెన్ లో కాలు వచ్చింది. అరే టైం అయితే నువ్వు అనుకోరా, పొద్దుగాల షూటింగ్ ఉంది. అరే తెల్లారింది లేరా? అరే నాకెందుకో బాధగా ఉందిరా. దేనికిరా? డైలాగ్ మర్చిపోయినందుక. అవురా, ఇంత దూరం పోతున్నా ఇంకా వస్తలేదేమరా అడ్రస్? జస్ట్ ఇంకా 250 కిలోమీటర్లు అంతే. 250? తిప్పు. ఊరా ఏంద్రా? తిప్పమన్నావు నన్ను కాదురా, కారు తిప్పు. అరే లైఫ్ లో ఏంది? ఒక బ్రేక్ కావాలరా. దానికి ఎందుకు రైగో? అరే ఎవరిదో గానీ ఆడు చచ్చిపోతారా కార్ బ్రేక్ లేకపోతే. మన కార్ లేరా? అరే గుద్దేశం చచ్చిపోతారు. అరే బ్రేక్ అడైరా. మన రావడం కొంచెం లేట్ అని చెప్పి అందరూ గెటప్ వేసుకుని ప్రాక్టీస్ కూడా అయిపోయారా? అరే టర్రీ, ఎవరి టీం మీరు? యమధర్మరాజు టీం. 6వ టీం. చెప్పిన అప్పటికి లేట్ రావద్దురని చెప్పి. మీరు చచ్చిపోయారా? కింద చూడండి.
అరే రాజు, అరే నువ్వేంద్ర అట్లా చచ్చిపోయినావు? రాజుగారికి చేతులు లేవురా. హైలైట్ ఏందానికి ధమాకే లేదురా. రే నీచ మానవుల్లారా, నడవండి యమలోకానికి. ఇప్పుడు రాబోతున్నాడు యమధర్మరాజు ముని మనమడు. చిత్రగుప్త పాపుల్ని ప్రవేశపెట్టు. ఏయ్ నీ పేరేంటి? సద్దాం. చచ్చిపోయినావు చెప్పు. సద్దాం. ఏ చచ్చిపోయినా ఆల్రెడీ చెప్పు. నా పేరే సద్దాం సార్. ఏం చేస్తుంటారా నువ్వు భూమి మీద? నడుస్తుంటా సార్ ఇట్లా. వెనక నువ్వేం చేస్తుంటారా? నేను నడవను సార్, అతను బండి ఉంది, బండి మీద వెళ్ళిపోతుంది. ఓకే నువ్వేం చేస్తున్నావు? నన్ను చంపేసిరు సార్. అరే చంపేసుడు కాదు, నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే మరి మంచిగా స్కిట్ చేయండి. ఒక చిన్న డౌట్, కింద స్కిట్ కి ఫినిషింగ్ ఏమీ అర్థమవుతుంది, అదే ఆలోచిస్తున్నా. అరే ఫినిషింగ్ ఇవ్వాలంటే ఫినిషర్ రావాలి కదరా. ప్రవేశపెట్టు చిత్రగుప్త. ధోని, అవును ధోని పోయి బాలి 6 కొట్టిండు, ఫినిష్ అయిపోయింది మ్యాచ్. ఈ టైంలో స్కూల్కి వెళ్ళకుంటే ఇంట్లో ఏం చేస్తున్నారా మీరు? స్కూల్కి వెళ్తే టీచర్లు సార్లు పిల్లలు మీ నాన్న స్కిట్ కూడా ఆడుతున్నానా? నా తల్లి ఎక్కడ పెట్టుకోవాలనా? పోరా, పో. నా చిన్న కొడుకు పెద్ద కొడుకు వచ్చి నేను స్కిట్ కొట్టకపోతే స్కూల్కి వెళ్ళని చెప్పి నా ముందే సవాల్ ఇస్తున్నాడే. మనకి పిల్లలు ఎక్కడున్నారండి? ఇంకా మాట్లాడింది చాలు, పో లోపలికి. భాస్కర్ రానన్న కూర్చో. ఏవే కాఫీ తీసుకురా, మా నాన్న వచ్చాడు. కాఫీ తెమ్మన్నా. మా ఆవిడ కాఫీ తెస్తుంది నాన్న. నీకు పెళ్ళి ఎక్కడైందిరా? నీకు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావురా నాన్న? నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. రామ్మా నా దగ్గరికి రామ్మా. బిడ్డా బిడ్డా. ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా బిడ్డా. అల్లుడు అల్లుడు బిడ్డ ఇంకా రాలినట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే వచ్చే శాంతి రాలుడు. ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీకు కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను. అల్లుడు నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారులో నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్ అత్త. ఇది ఎవరు నువ్వు? మీరు రాకేష్ అన్నకి ఏమవుతారు? ఏమవుతారంటే అదొక పెద్ద చరిత్ర. అసలు ఆయన మామూలు మనిషి కాదు. అసలైన మనిషే కాదు.